హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు స్ప్రౌట్స్ తోటి వెజిటబుల్స్ తోటి సలాడ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇది మార్నింగ్ వాకింగ్ చేసి వచ్చి కానీ లేకపోతే మార్నింగ్ ఇట్లా బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ ఇవన్నీ తింటేనండి చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఇందులో ఫైబర్ ఉంది, కాల్షియం ఉంది. మనము ఏది కూరగాయలు ఇవన్నీ మనం తినకపోయినా కూడా ఇవన్నీ ఈ స్ప్రౌట్స్లో కానీ ఈ వెజిటబుల్స్లో అన్నీ మనకు విటమిన్స్ మనకు అందుతాయండి మన శరీరానికి. ఇది చాలా మంచిది కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నేను చేసినట్టు మీరు చేసుకుంటే చూడండి ఎట్లా చేస్తున్నాను నేను. ఇవన్నీ బాయిల్ చేయాలండి, 8 hours నానబెట్టుకుని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కాబూల్ శనగ వేసాను, ఇప్పుడు చిన్న శనగలు అంటారు కదా, బ్లాక్ శనగలు, అవి వేసాను. పల్లీలు ఉడకబెట్టుకుని అవి వేసాను. ఇవన్నీ ఉడకబెట్టినవి. బొబ్బర్లు వేసానండి. ఇప్పుడు పెసర్లు ఏంటంటే నేను ముందుగా ఉడకబెట్టుకున్నానండి. చాలామంది ఉడకబెట్టకుండా అట్లాగే వేస్తారు, ఎందుకంటే ఇది వాతం కూడా ఉండదు ఇట్లా ఉడకబెట్టి వేసామంటే. ఇప్పుడు స్వీట్ కార్న్ చూడండి, స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ సన్నగా తురుముకోవాలండి. సన్నగా తురుముకుంటేనే తినడానికి కూడా చాలా ఈజీగా బాగుంటుంది. ఇప్పుడు కీరా కూడా సన్నగా తురుముకోవాలి, అది కూడా. ఇప్పుడు టమాటా కూడా వేస్తున్నాను చూడండి. టమాటా కూడా ఇది కూడా సన్నగా తురుముకోవాలి. చూడండి అన్ని కలర్స్ అందులోనే ఉన్నాయి, అన్ని కలర్స్ మనకు విటమిన్స్ అందుతాయి. గ్రీను, రెడ్, ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 స్పూను చాట్ మసాలా చల్లుకుంటున్నాను. ఇప్పుడు జీరా పౌడర్ కూడా ఇట్లా చిన్న స్పూన్ తోటి వేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు సాల్ట్ మీకు సరిపడినంత మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాల పొడి కూడా మీ టేస్ట్ని బట్టి కొంచెం కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నాకు సరిపడా నేను వేసానండి, 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది నేను మొన్న మీకు వీడియోలో చూపించాను కదండి, కొత్తిమీర పౌడరు, పుదీనా పౌడర్, అవన్నీ బాటిల్స్లో వేసుకొని ఆ పౌడర్స్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకోమన్నాను కదండి. ఇట్లాగా పనికొస్తాయి ఎప్పుడన్నా. ఇప్పుడు కొత్తిమీర పౌడర్ వేస్తున్నాను. ఇంతకుముందు వేసింది పుదీనా పౌడర్ అండి. చూడండి అదంతా ఇక్కడ వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ అందులోనే పోసుకోవాలి. చూడండి నిమ్మకాయ మర్చిపోయాను నేను. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ కూడా అందులోనే పోసుకోవాలి. మీకు కావాలంటే, మీకు ఇంకా కొంచెం పులుపు కావాలా, టేస్టీగా ఇంకా ఉండాలంటే మీరు ఇంకొక నిమ్మకాయ అయినా తీసుకొని పిండుకోవచ్చు మీరు. నేను ఇంతవరకు చాలనుకొని నేను అంత నిమ్మకాయ పిండుకున్నానండి. ఇప్పుడు చూడండి అన్నీ కలుపుకోవాలి, అన్ని పౌడర్స్ అంతా వేసాం కదా. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇది మా వారికి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నేను మా వారు తింటామండి. మా పిల్లలకు కూడా నేను ఇదే ఇస్తాను, మా బాబు వాళ్ళకు కూడా. ఇది చాలా మంచిదండి, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. బ్రేక్ఫాస్ట్గా తింటే ఇంకా మంచిదండి, మార్నింగ్ తినొచ్చు. ఈ మధ్య అయితే పార్కుల దగ్గర కూడా సేమ్ ఇట్లాగే చేసి ఇస్తున్నారు. రాగుల గంజిలాగా కూడా ఒక గ్లాసు రాగు గంజి ఇచ్చి దాని తర్వాత ఇది కూడా ఇస్తున్నారండి. ఇవి మన ఇంట్లో చేసుకుంటే హైజీన్గా మనం మంచిగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అందుకని నేను ఇంట్లోనే చేసి ఇస్తున్నాను వీళ్ళకి. ఇప్పటి నుంచో నాకు స్టార్టింగ్ నుంచి ఇవన్నీ చేసేదాన్ని. ఇంతకుముందు రాగుల గంజి కూడా చేసేవాళ్ళం, క్యారెట్ జ్యూసు అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళం అండి. మేము ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్ పోయినప్పుడు అండి అన్ని జ్యూసులు ఉండేవి, రోడ్డు పక్కన అమ్మేవాళ్ళు. క్యారెట్ జ్యూస్ ఉండేది, పుదీనా జ్యూస్ ఉండేది, మళ్ళీ బీట్రూట్ జ్యూస్ ఉండేది. ఏది కావాలంటే అది ఇట్లా చిన్న గ్లాస్ తోటి వాకింగ్ చేసి రాగానే తాగేవాళ్ళండి అందరూ. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ తాగేవాళ్ళండి. ఒక 25 రూపీస్ ఉండేదండి అప్పుడు చిన్న గ్లాసు. ఇప్పుడు నేను వేరే చోటుకు వచ్చేసాము, ఇప్పుడు అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. చూడండి అట్లా నేను మా వారికి వేసిస్తున్నాను. మా వారు వాకింగ్ పోయి వచ్చారు కాబట్టి ఒక బౌల్లో వేసిస్తున్నాను మా వారికి. మా పిల్లలు కూడా ఇట్లాగే తింటారండి, లేకపోతే నేను చేసినప్పుడైనా వాళ్ళకి పంపిస్తాను. చూడండి నేను కూడా వేసుకొని తింటానండి ఒక బౌల్లో. ఒక బౌల్ తింటే చాలు,
బ్రేక్ఫాస్ట్ లేట్ చేసినా కూడా మీకు ఏం కాదు. లేదు అసలు బ్రేక్ఫాస్టే వద్దనుకున్నా కూడా ఏం కాదండి. ఇది చాలా మంచిది. ఇది తింటే చూడండి, నేను కూడా ఒక చిన్న బౌల్లో వేసుకొని తింటున్నాను. చాలా టేస్టీగా కూడా ఉందండి. అన్నీ వేసాం కదా మనం, కొత్తిమీర పుదీనా కూడా వేసాం కదా, చాలా టేస్టీగా కూడా ఉన్నది. ఎందుకంటే వేరే ఎవరు వేసుకోరండి, మామూలు కొత్తిమీర అదంతా వేస్తారు, నేనైతే పౌడర్ వేసాను. సూపర్ ఉందండి ఇవైతే స్ప్రౌట్స్. మీరైతే ఇంట్లో చేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మీరు చేసుకొని మళ్ళీ ఇది బాగుందని చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకుంటారు. చూసి చేసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎట్లా ఉందో. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.